ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వేదవతి, హగరి వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద బొమ్మనహల్ సెక్షన్ పరిధిలోని హెచ్ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. చెర్లోపల్లి వద్ద హెచ్ఎల్సీ అండర్ టన్నెల్ ఛానల్కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృధాగా వెడుతున్నాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ మొక్కజొన్న, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా బొమ్మనహల్ హెచ్ఎల్సీ సెక్షన్ పరిధిలోని డి హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద గల తుంగభద్ర ఎగువ కాలువకు హెచ్ఎల్సీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన కాలువలో వరద నీటికి 119 నుంచి 400 వరకు కిలోమీటరు వద్ద అండర్ టెన్నెల్ ఛానల్కు రంధ్రం పడి దెబ్బతిని వరద నీరు వంకలోకి వృధాగా వెడుతున్నాయి. బొమ్మనహల్ మండలములో 91.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వేదావతి, హగరికి జలకళ సంతరించుకుంది. రైతులు బోరుబావుల కింద వేసుకున్న మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వరదనీటిలో కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంకా పెరుగులు కనిపిస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయిందా పోతుంది. చెప్పా రెడ్డిగా